తమిళనాడులో మన సూపర్ స్టార్ తలపతి విజయ్ గారు అయితే సీఎంగా పోటీ చేసి 108 స్థానాలు అయితే గెలిచారు. కాకపోతే ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇంకా 10 స్థానాలు కావాల్సి ఉంది. ఇంకా 10 మెంబర్స్ అయితే మద్దతు తెలపాల్సి ఉంది. ఇంకా ఏం జరుగుతా ఉంది, గవర్నమెంట్ ఎప్పుడు ఫామ్ చేయబోతున్నారు, ఇంకా జననాయకన్ మూవీ ఈ వీక్ లో రిలీజ్ అవబోతున్నదా లేదా, ఇట్లాంటి విషయాలు అన్నింటి గురించి వీడియోలు అయితే మాట్లాడుకుందాం. గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ. ఇలాంటి మంచి మంచి వీడియోలు, ఇలాంటి మంచి మంచి న్యూస్లు మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సినీ ఇండస్ట్రీలో ఎటువంటి గాసిప్స్ జరిగినా, ఎటువంటి న్యూస్ వచ్చినా మేము ముందుకి వీడియో రూపంలో అయితే పెట్టేస్తూ ఉంటాను. గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, విజయ్ దళపతి గారు ఒక చరిత్రనే సృష్టించాడని చెప్పాలి. ఖచ్చితంగా మనము ఇంతవరకు తమిళనాడు ఎరగనటువంటి కొత్త పార్టీని పెట్టి మన విజయ్ దళపతి గారు 108 స్థానాల్లో ఇది దేశాన్నే షాక్ గురి చేసిందని చెప్పాలి. నేను కూడా కంప్లీట్ గా షాక్. ఇప్పుడు మనం విజయ్ గారి గురించి మాట్లాడుకుంటే మాత్రం 108 ఎమ్మెల్యేలతో సీఎం గా ఆయన అయితే ప్రమాణ స్వీకారం త్వరలోనే చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉండబోతున్నది, ఇట్లాంటి విషయాల గురించి కొంచెం అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. ఈ తమిళనాడులో మొత్తము నీకు 236 సీట్లు అయితే ఉంటాయి, ఎమ్మెల్యే సీట్లు. ఆ 236 సీట్లకు గాను 118 సీట్లు గెలిచిన వారైతే సీఎం కుర్చీలో వెళ్ళి కూర్చుంటారు, సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారనమాట. ఆ 108 మంది మద్దతు ఇప్పుడు మనకి విజయ్ గారికి కావాలి. అదే మ్యాజికల్ నెంబర్ ఆఫ్ 118 అనేసి చెప్తా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు విజయ్ గారు 108 సీట్లు అయితే గెలిచారు. 107 సీట్లు అయితే గెలిచారు. ఈ 107 సీట్లు కాకుండా ఇంకా ఆయనకు 11 సీట్లు అయితే అవసరం ఉంది. ఈ రెండు పార్టీలలో నుంచి ఏమన్నా మద్దతు ఇచ్చే వాళ్ళు వస్తారా అంటే, అన్నా డిఎంకే నుంచి మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది మనం. అన్నా డిఎంకే నుంచి ఒక 10 మంది అయితే విజయ్ గారిని అప్రోచ్ అయినట్టు రూమర్స్ అయితే కనపడుతున్నాయి. ఇది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. కాకపోతే విజయ్ గారు వేరే దీంట్లో అయితే ఉన్నారు. విజయ్ గారి వాళ్ళ నాన్నగారు ఆయన అయితే మనకి కాంగ్రెస్ పార్టీలో కొంచెం ఒక మెంబర్ లాగా అనమాట. ఆయన కాంగ్రెస్ పార్టీని అయితే రీచ్ అయ్యారంట. ఒక 5 మంది ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ దగ్గర. ఆ 5 మంది ఎమ్మెల్యేలని తీసుకొని వచ్చి విజయ్ గారికి మద్దతు తెలపాలి అనేసి అని కోరినట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి సమాధానం ఏమొచ్చిందో ఇంకా మనకైతే తెలియదు. గైస్, ఇంకా మనకి సపరేట్ గా గెలిచిన వాళ్ళు వచ్చేసరికి ఇండిపెండెంట్ గా ఇంకా చాలా చిన్న చిన్న పార్టీలలో గెలిచిన వాళ్ళు మొత్తం కలిపి 16 మంది అయితే ఉన్నారంట. ఈ 16 మందిలో మనకు అవసరమైనంత మేరకి మన పార్టీ సిద్ధాంతాలకి ఎవరైతే యాప్ట్ గా ఉంటారో వాళ్ళనే తీసుకొని మనమైతే గవర్నమెంట్ ఫామ్ చేద్దామని విజయ్ గారు ఆలోచిస్తున్నట్లు చెప్తా ఉన్నారు. ఇవన్నీ జరగడానికి విజయ్ గారు ఖచ్చితంగా 2 వారాల టైం అయితే గవర్నర్ని కోరుతూ లేకైతే రాశారంట. 2 వారాల టైము గవర్నమెంట్ ఇచ్చిందా లేదా కూడా ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం నేను వీడియో చేస్తున్న టయానికైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. నాకైతే కన్ఫర్మ్ గా అనిపించేది ఏంటంటే 2 వారాల టైం అయితే విజయ్ గారికి ఇస్తారు. ఈ లోపల గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సినటువన్నీ ఆయన అయితే సమకూర్చుకుంటారనేసి అని అనుకుంటా ఉన్నారు గైస్. ఇంకా మనకి విజయ్ గారు హిస్టరీ అయితే క్రియేట్ చేశారని ఖచ్చితంగా చెప్పుకోవాలి గైస్. 1983లో మన నందమూరి తారక రామారావు గారు, నట విశ్వరూప నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి ఎలా అయితే 1983లో గెలిచారో మొట్టమొదట పార్టీ పెట్టి, అదే విధంగా ఇప్పుడు విజయ్ గారు తమిళనాడులో అయితే చరిత్ర సృష్టించాడని చెప్పాలి ఖచ్చితంగా. అక్కడ 1972లో ఎంజీఆర్ గారు అయితే పార్టీ పెట్టి, అంటే ఏడిఎంకేలో ఆల్రెడీ ఆయన వర్క్ చేస్తా ఒక ఎమ్మెల్యేగా ఉంటూ బయటకు వచ్చి అన్నా ఏడిఎంకే అనేసి పెట్టి ఆ తర్వాత గెలిచారు. ఇప్పుడు విజయ్ గారు అయితే ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సింగిల్ గా నిలబడి, ఎటువంటి మద్దతులు ఎటువంటి కూటమిలో లేకుండా వన్ అండ్ ఓన్లీ లయన్ లాగా అయితే ఆయన గెలిచారు, చరిత్ర సృష్టించారు అనేసి అని ఖచ్చితంగా చెప్పుకోవాలి మనము. విజయ్ గారి
ప్లాన్ ఆఫ్ విజన్ ఆ మారుగా ఉన్నింది అనేసి అని మనం చెప్పుకోవాలి గైస్ ఖచ్చితంగా. ఇప్పుడు అయితే విజయ్ గారు ఈ 2 వారాల టైం అడిగారు కదా ఈ గవర్నర్ గారిని. ఆ 2 వారాల టైం తర్వాత అయితే ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిన వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మద్దతు తెలియజేసుకుంటూ ఎవరెవరికి ఏ ఏ క్యాడర్లు ఇస్తారో, ఎలాంటి సెక్షన్లు ఉండబోతున్నాయి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా ప్రమాణ స్వీకారానికి అయితే ముహూర్తం అయితే పెట్టుకుంటారనేసి బయట వర్గాల నుంచి టాక్ గైస్. ఇది ఇప్పటి వరకు విజయ్ గారు గెలిచినటువంటి 108 సీట్ల గురించి, ఇంకా ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు అనే దాని గురించి, విజయ్ గారు నెక్స్ట్ సీఎం ఆఫ్ ది తమిళనాడు ఫర్ నెక్స్ట్ 5 years, ఇదైతే కన్ఫర్మ్ గైస్. ఇంకా మనము గట్టిగా మాట్లాడుకోవాల్సింది విజయ్ గారి జననాయకన్ మూవీ గురించి. జననాయకన్ మూవీ అయితే ఆల్రెడీ లీక్ అయిపోయింది. తమిళనాడులో సగం మంది జనాలు చూసేశారు లీక్ అయిపోయిన తర్వాత. కాకపోతే ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అవ్వాలనేసి జననాయకన్ మూవీని గట్టిగా రిలీజ్ చేయాలనేసి మన విజయ్ గారికి ట్విట్టర్ ద్వారా, ఇంకా చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా, ఫ్యాన్ క్లబ్స్ ద్వారా అయితే ఫ్యాన్స్ మెయిల్ చేస్తూ ఉన్నారు అనేసి అని అర్థమవుతోంది. అంటే ట్యాగ్ చేసి పోస్టులు పెడుతున్నారు అనేసి అర్థం అవుతోంది. ఈ జననాయకన్ మే 2nd వీక్ ఆర్ 3rd వీక్ లో అయితే ఖచ్చితంగా మన ముందుకైతే వచ్చేపోతున్నది. తమిళనాడు ప్రజలైతే ఇది విజయ్ గారి లాస్ట్ సినిమా అనేసి ఆయన చెప్పినప్పటి నుంచి ఈ మూవీ గురించి చాలా గట్టిగా అయితే వెయిట్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ మూవీ ఆల్రెడీ చూసినా కూడా రికార్డు తిరగరాయిపోతున్నది. ఈ మూవీ అయితే ఖచ్చితంగా బేవత్వం సృష్టించబోతున్నది తమిళనాడు అనేది అర్థం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సీఎం విజయ్ గారే, మళ్ళా హీరో విజయ్ గారే. ఈ విజయ్ గారి ఫ్యాన్ క్లబ్స్ పేజీలలో అయితే ట్విట్టర్ లో ఒక మేమైతే వైరల్ అవుతోంది. ఆ మేము ఏంటంటే కలెక్షన్స్ మావే, ఎలక్షన్స్ మావే అనేసి మేము ఒకటైతే వైరల్ అవుతోంది. అదైతే నిజమనే చెప్పుకోవాలి. మూవీ లీక్ అయినప్పటికీ ఈ మూవీ అయితే చరిత్ర సృష్టించబోతున్నది థియేటర్లలో అనేది మనకి గట్టిగా అర్థమవుతుంది కదా. గోట్ లాంటి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, ఈ గోట్ లాంటి మూవీ బిలో యావరేజ్ గా ఉన్నా కూడా, యావరేజ్ మూవీ అయినా కూడా 400 కోట్లు అయితే కలెక్ట్ అవుతుంది. ఇప్పుడు విజయ్ గారి ఫైనల్ మూవీ అని చెప్తా ఉన్నారు. ఈ ఫైనల్ మూవీకి అయితే చరిత్ర సృష్టించబోతున్నాడు. ఖచ్చితంగా చరిత్రలు తిరగరాయిపోతున్నాడు అనేసి అర్థమవుతోంది. ఈ 2026 అయితే విజయ్ గారి లైఫ్ లో బెస్ట్ ఇయర్ గా నిలిచిపోబోతున్నది అనేసి సినీ వర్గాలు కానీ, ఫ్యాన్ క్లబ్స్ కానీ హల్చల్ చేస్తున్నాయి. గాయస్, మీకేమనిపిస్తుందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. ఇప్పటి వరకు చూసారంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. బై బై నౌ. వెళ్లే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్, ఇలాంటి న్యూస్లన్నీ మేము ముందుకు తీసుకొచ్చి పెడుతూనే ఉంటాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ. జై